ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. చిరంజీవి గారు నిన్న ఒక ఈవెంట్ లో చేసిన వారసుడు గురించి చేసిన వాక్యాల గురించి జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. దీని గురించి మీరేమంటారు? నువ్వు చిరంజీవి అయ్యావు కాబట్టి ఏది మాట్లాడాలా ఏది మాట్లాడొద్దు అనేది తెలుసుకోవాలి. మామూలు మనిషి అయితే సంబంధం లేదు, నువ్వు ఏం మాట్లాడినా చెల్లదు. నీ హక్కులు నీకు ఉంటాయి, నీ కోరికలు నీకు ఉంటాయి, తప్పు లేదు. నువ్వు చిరంజీవి అవడమే తప్పు ఇక్కడ. ఎందుకంటే చిరంజీవి అంటే ఒక శిఖరం. నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు అఖండ ప్రజలు ఇంతమంది ఉన్నారు, కోట్లలో మంది నిన్ను ఫాలో అవుతున్నారు. నువ్వు చెప్పేది నేర్చుకుంటావు, నువ్వు డాన్స్ చేస్తే అలా డాన్స్ చేయాలనుకుంటారు, నువ్వు కామెడీ చేస్తే అలా కామెడీ చేయాలనుకుంటారు, నువ్వు డ్రెస్ చేస్తే అలా డ్రెస్అప్ అవ్వాలనుకుంటారు, నిన్ను చూసి నీ హెయిర్ స్టైల్ చేయించుకోవాలనుకుంటారు. చిరంజీవి చొక్కా, చిరంజీవి ప్యాంట్, అలా సినిమాలో ఇలా వేసాడు, అలాంటి సినిమాలో ఇలా వేసాడు అనే వాళ్ళు ఉంటారు. నిన్ను మాత్రమే ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీలో చాలా మంది కుర్ర హీరోలు నీకు ఒక నువ్వు తడితే నేను చిరంజీవి గారిని చూసి సినిమాలోకి వచ్చామండి అని చెప్తారు. బోల్డ్ అంతమంది. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు సినిమాకి 2 కళ్ళు పాపం మహామహులు ఇప్పుడు లేరు, కానీ కళ్ళ ముందు కనబడుతున్నారంటే సినిమా అభిమానులకి ఒక దేవుడు లాంటి యాక్టర్స్ ఎవరైనా ఉన్నాడు అంటే చిరంజీవి గారు. సీరియస్లీ పెద్ద పెద్ద స్టార్ ఎంతమంది ఉన్నా సరే చిరంజీవి గారికి ఒక ఎనలేని అభిమానులు ఉన్నారు. ఆయనకంటూ ఒక స్టేటస్ ఉంది. ఆయన్ని ఇష్టపడే వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఆయన కోసమే బ్రతికే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి మనుషులు నువ్వు చరణ్ ఎక్కడ ఆడపిల్లలకి అంటాడేమో నాకు భయంగా ఉంది వారసుడు కావాలన్నాడు. నా ఇంటి నిండి ఆడపిల్లలే ఉన్నారు, నేను లేడీస్ హాస్టల్కి వార్డెన్లా తయారయ్యాను, ఆడపిల్లే కావాలి అన్నా. సినిమాలను చూస్తే జనాలు చాలా మంది సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని చాలా సందర్భాల్లో చాలా మంది అంటున్నారు. కూతురు అనే ఒక సినిమా మన ఊహ నటించింది, చంద్రమోహన్ గారు ఉంటారు. కొడుకులు అంటే ఇష్టం, కూతురు అంటే ఇష్టం ఉంది ఆయనకి. అలాంటి సినిమా కూతురు వాల్యూ ఏంటో చెప్పింది. ఆర్ నారాయణమూర్తి కూతురు కోసం ఒక సినిమా, కంటే కూతుర్నే కనాలి సీరియల్ సినిమాలు బోల్డర్ ఉన్నాయి. మా కూతురు ఆడవాళ్ళ చెప్పే సినిమాలు బోల్డర్ ఉన్నాయి. అలాంటి సినిమాలు ప్రొజెక్ట్ చేసే ఒక పెద్ద హీరో. ఆడపిల్లలు వద్దనుకుంటున్నాను అంటే నిన్ను ఫాలో అయ్యేవాళ్ళు చిరంజీవి గారే చెప్పారు ఆడపిల్లలు వద్దని. మనకి ప్రతి ఇంట్లో కూడా అబ్బాయి పుట్టాడు అనుకో, నెక్స్ట్ పుట్టేవాడు ఒక ఆడపిల్ల ఉంటే బాగుంటారు అనుకుంటారు. అమ్మాయి పుట్టిందనుకో ఒక అబ్బాయి ఉంటే బాగుండు అనుకుంటారు. అందరూ అనుకుంటారు, ప్రతి తాత అనుకుంటాడు, ప్రతి తండ్రి అనుకుంటాడు. అనుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు, అది వాళ్ళ హక్కు, వాళ్ళ జన్మ హక్కు. కానీ లక్షల మంది మనం ఏం మాట్లాడితే ఫాలో అయ్యే వాళ్ళు ఉండే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు అలా మాట్లాడకూడదు. అది కూడా ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ లో ఇక్కడ విషయం ఏంటంటే ఈయన చేతికి మైక్ ఇస్తే విధ్వంసం. ఇది 3వసారి కాదు, ఇప్పుడు ఇది 4 సందర్భాలు చెప్తాయి. ఒకటి, అక్కినే నాగేశ్వరరావు గారి స్మారకోత్సవం, ఆయన్ని మాత్రమే మనం స్మరించుకోవాలి. ఆ ఈవెంట్ ఆయనకు సంబంధించి స్మరించుకోవడానికి నీకు ఒక అవార్డు ప్రకటించాము ఆయన పేరు మీద, నువ్వు కూడా రా అని నాకు ఒక పిలుపు అంది. వచ్చాడు, వచ్చి వాళ్ళు ఏదైతే ఆ పురస్కారాన్ని నాకు కట్టబెట్టారో ఆ పురస్కారాన్ని పురస్కరించుకొని చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు, నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి, నన్నే సెలెక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి వాళ్ళని కాసేపు పోయి అక్కినేని గారితో నీకేమైనా అనుబంధం ఉంటే అది చెప్పి అక్కడ నడుచుకోవచ్చు, అంతే, చాలా ఇనఫ్. అలా కాకుండా సంబంధమే లేకుండా అప్పుడెప్పుడో నాకు పోయిన జన్మలో ఒక అవార్డు ఒకటి ప్రకటించాడు. అవార్డు నేను తీసుకోవడానికి ఆతృతగా వస్తే ఒక ఆయన ఇట్లా చూశాడు. ఆయన ఇలా చూసినందుకు నాకు ఎంత తగ్గుతున్నా అని చెప్పి అవార్డు అక్కడే విసిరేసి వచ్చాను. అప్పటి నుంచి నాకు అసలు అవార్డులే వద్దనుకున్నాను. తర్వాత ఈ అవార్డు వచ్చిన తర్వాత నాకు
అంతటి అవార్డు వచ్చినంత ఫీల్ అవుతున్నాను నేను. ఉమ్, అసలు నాకు ఎంత సంతోషంగా ఉందని అంత సంతోషంగా ఉందని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాను. ఓకే. సరే నీ సంతోషం బాగానే ఉంది పక్కకేసారు. జనాలు అందరూ ఆ ఈవెంట్ అసలు ఆ సందర్భం ఏంటి, అసలు అక్కడ ఏం జరిగిందని వెతుక్కునే పనిలో ఉన్నారు. ఉమ్, అక్కినేని గారి స్మరణ అంతా పోయింది. ఎవరినైనా మనం పిలిస్తే వీళ్ళు రావడం వల్ల మా టెరిటరీ కలకలాడిందండి, నిండుగా ఉందండి, మిమ్మల్ని చూస్తే మీరు రావడం సంతోషం అంటే అనాలి. కానీ వచ్చిన తర్వాత వీళ్ళు ఎందుకు పిలిచారో బాబు అనుకుంటుంది. ఉమ్, ఉమ్, అలా అయిందంటారు. అలా అనుకునే స్థాయికి మనం దిగజారకూడదు. ఉమ్, అక్కడ వాళ్ళలా అనుకున్నారు. నెక్స్ట్ లైలా ఈవెంట్తో ఈయనకు సంబంధం లేదు. ఉమ్, ఓకే. అది జరిగినప్పుడు నిజంగా ఈయన లేడు, ఉన్నారనే వచ్చే వార్తలు తప్పు, ఓకే. ఇక్కడ సమర్థించవచ్చు. నెక్స్ట్ లైలా ఈవెంట్ గురించి కూడా మాట్లాడుకుంటే ఉమ్, అక్కడ వాళ్ళందరూ లైలా గురించి కదా వచ్చింది. అఫ్కోర్స్ వాడెవడో పెట్టిన పేట పక్కన పెడితే చిరంజీవి గారు కూడా లైలా 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 అని, నేను కూడా అప్పట్లో లేడీ గెటప్ వేసాను, విశ్వసేన్ చాలా ముద్దుగా ఉన్నాడు, ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని సంతోషిస్తున్నాను, మనస్ఫూర్తిగా చెబుతున్నాను, ఇలాంటివి చెప్తే బాగుంటుంది. అప్పుడు ఇప్పుడు ప్రజారాజ్యం, ఇప్పుడు జనసేన రూపాంతరం చెందింది అన్న మీకు ఎందుకు ప్రజారాజ్యం ఏమైతే నీకెందుకు, జనసేన ఎట్లా పుడితే నీకెందుకు, ఆ సందర్భం అది కాదు కదా. జనసేన ఆవిర్భావ దినోత్సవం అనేది చేసుకున్నావు అనుకో, అక్కడ చెప్పుకో అప్పుడు ఎప్పుడో అది అయింది ఇది అయిందని. అంటే నీకు చేతికి మైక్ ఇస్తే ఆ లొకేషన్ ఏంటి అనేది మర్చిపోతాడు, నీకేమనిపిస్తే అది చెప్పేయడమే. ఆ లొకేషన్ గారు అవసరమా కాదా మనకు అనవసరం. ఓకే. అది నెక్స్ట్ మళ్ళీ బ్రహ్మానందం గారు పాపం వాళ్ళ అబ్బాయి చేత ఒక బ్రహ్మ ఆనందం ఆయన పేరు పెట్టుకుని అద్భుతమైన సినిమా తీసుకున్నాడు. బ్రహ్మానందం గారి కొడుకు ఏం తక్కువ, పొడుగు బాగుంటాడు, అందగాడు, మంచి నటుడు. అప్పుడెప్పుడో ఒక సినిమా వచ్చింది, తర్వాత చాలా కాలం తర్వాత ఇది వచ్చింది, అదేంటది మను అనే సినిమా, క్రౌడ్ ఫండెడ్ సినిమా వచ్చింది. తర్వాత అంతా ఇంకా ఏమీ లేవు, మధ్యలో చెప్పుకునే అంటే ఒకటో రెండో బయట బిజినెస్ అయితే బాగా చేసుకుంటాడులే. ఓకే. ఇప్పుడు ఇంకేదో సినిమా రిలీజ్ అవుతుంది, మళ్ళీ ఈయన పిలిచారు వస్తే బాగుంటుంది. సరే బాగానే ఉంటుంది, వచ్చిన సందర్భం చెప్పుకున్నావు. నేను ఏదో నా ఇంట్లో కాలు చెప్పుకొని కూర్చుంటే బ్రహ్మానందం వాళ్ళ అబ్బాయి సినిమా అంట వస్తావా అని అడిగారు. అదే మన ఇంటి బిడ్డ, మన ఇంటి కొడుకు, నా కొడుకు లాంటి నేను రాకపోతే ఎట్లా అని చెప్పి వచ్చాను అంటే బ్రహ్మానందం కూడా తొలినాళ్ళల్లో అప్పుడెప్పుడో జంధ్యాలతో నేను సినిమా చేస్తున్నప్పుడు ఎర్రి పూ మొహం పెట్టుకొని వచ్చాడు నా దగ్గరికి, ఎరుపు డ్రెస్ వేసుకొని వచ్చాడు, ఇట్లా ఉన్నాడు, రెడ్డిగా ఉన్నాడు. అప్పుడు వీడికి రన్నింగ్ క్యారెక్టర్ ఇద్దామని ఒక క్యారెక్టర్ చెప్పాడు. ఆయన కూడా రన్నింగ్ క్యారెక్టర్ అంటే సినిమాలో ఉంటానేమో అని సంబరపడ్డాడు. కానీ ఇక్కడ నుంచి అక్కడికి పరిగెత్తే క్యారెక్టర్ అది రన్నింగ్ క్యారెక్టర్ అని జోక్ వేసాడు. అందరూ కూడా పగలబడి ఎదురుబడి నవ్వుకున్నారు. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేసి ఏం చెప్పాడు, ఈయన అంటే ఎడ్డెడ్డిగా ఉండేవాడు, అసలు ఏం తెలిసేది కదా, మొహం ఇట్లాగే ఉండేది. నేను అసలు ఈయన ఇట్లా కాదు, ఈయన ఒక అద్భుతము, ఈయనని చెక్కితే అసలు ఎక్కడికో వెళ్ళిపోతాడని నాకు అనిపించింది. అందుకు ఈయనని చెక్కే ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని నేను దగ్గర నుండి తీసుకున్నాను. అప్పటికే ఉలి చెక్క కూడా తెచ్చుకున్నాను ఈయనని చెక్కడానికి. ఎక్కడ చెక్కితే బాగుంటుందా అని చెప్తే చెన్నైలో చెక్కొచ్చు అనిపించింది. అక్కడ చెన్నైకి నేను ఫ్లైట్లో తీసుకెళ్దాం అనుకున్నాను. నా మేకప్ మ్యాన్కు ఆయన అసిస్టెంట్ అయ్యారు. ఆయన బోర్డింగ్ పాస్ తీసి ఈ పేరు చెప్పి నువ్వే ఫ్లైట్ ఎక్కువ అని తీసుకొచ్చాను. ఈయన ఎక్కేసి వచ్చి ఇట్లా ఉన్నాడు. ఆయన అసలు ఫ్లైట్ అంటే కూడా తెలియదు ఆ రోజుల్లో. మొదటిసారి విమానం ఎక్కాడు, నేనే స్పాన్సర్ చేశాను. ఆ తర్వాత చెన్నై తీసుకెళ్ళి ఈయన ఒక అద్భుతం, ఈయన ఒక అద్భుతం, ఈయన ఒక అద్భుతం, క్యారెక్టర్ లిమిట్ క్యారెక్టర్ ప్రతి ఆఫీస్కి నేనే ఫోన్ చేసి చెప్పాను. కుప్పలు చెప్పలు అవకాశాలు వచ్చి పడ్డాయి. ఇప్పుడు మీరు చూసే బ్రహ్మానందాన్ని ఒకప్పుడు చెక్కింది నేనే. ఓకే. అసలు నేను తలుచుకుంటేనే అసలు బ్రహ్మానందం భూమి మీదకి వచ్చాడని చెప్పేసి మంచి విషయమే. స్టార్టింగ్ కొద్ద గొప్ప సహాయం చేయొచ్చు, అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ జరిగే కార్యక్రమం ఏంటి, బ్రహ్మ ఆనందం అనే సినిమా. ఇప్పుడు అదంతా పక్కన పెట్టేసి ఈ కొడుకు కొడుకు బాగున్నాడు, మంచి సినిమా, ఇతను గత సినిమాలు కూడా నేను చూశాను, ఇంత అద్భుతమైన నటుడు చాలా గ్యాప్ ఇవ్వడం ఏంటి, రెగ్యులర్ గా సినిమా చేయాలి అని మా పిల్లల్లాగా ఇతను కూడా ఉండాలి. ఈ సినిమా నాకు క్లిప్పింగ్స్ చూపిస్తే చూశాను, లేదా ట్రైలర్ గట్రో చూపిస్తే చూసాను, నాకు విపరీతంగా నచ్చేసింది. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటాను. ఇవి మాట్లాడాలి. ఇదంతా లేదు బ్రహ్మానందం జీవిత చరిత్ర. అసలు నేను అంటేనే బ్రహ్మానందం ఇక్కడ మీ ముందు ఉన్నాడు అన్నట్టు ఏదో చెప్పుకున్నాం.
మంచిదే విషయం. బ్రహ్మానందం గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇలా కుర్చీలో కూర్చోబెట్టి బ్రహ్మానందం గారు తొలినాల్లో మీరు ఎలా వచ్చారు, ఎవరెవరు సాయం చేశారంటే స్టార్టింగ్ నా చిరంజీవి గారు చాలా సహాయం చేశారని ఆయన చెబితే చాలా అద్భుతంగా ఉంటది, నీ గురించి 100 మంది మాట్లాడుకుంటారు, అది వేరు. అంతేనే బ్రహ్మానందం అసలు ఇది బ్రహ్మానందమే కాదు, నేను వచ్చిన తర్వాత ఈయన బ్రహ్మానందం అయ్యాడు. నేనే తీర్చిదిద్దాను, మొదట్లో ముక్కు ఇట్లా మూతి ఇట్లా ఉండేది, నేనే చెక్కి ఇట్లా పెడితే ఇప్పుడు నీకు నేర్చుకున్నాడు అయ్యాడు అన్నట్టు చెప్పుకుంటే ఏంటి అసలు. ఇప్పుడు మళ్ళీ ఈయన ఎందుకు పిలిచాడు దేవుడు అనిపించకూడదుగా. పిలిచిన వాళ్ళు నిన్ను గౌరవంగా పిలిచినప్పుడు ఆ గౌరవాన్ని కాపాడుకొని అక్కడి నుంచి వెళ్ళాలి. తప్ప ఈయన ఎందుకు వచ్చారు అసలు అనవసరంగా పిలిచాను అని ఎవరికి అనిపించకూడదు, చాలా అవమానం. అదే ఈవెంట్ లో ఇంకో అద్భుతమైన విషయం చెప్పారు, అది తాత మావాడికి సంబంధించిన స్టోరీ అని వాళ్ళు చెప్తున్నారు. వచ్చిన తండ్రి కొడుకున్నారు. మీ తాత గురించి మీకున్న అనుభవాలు ఏదైనా చెప్పండి. మా తాత ఎప్పుడు కూడా ఇంట్లోనే ఇద్దరిని మెయింటైన్ చేసేవాడు. వీళ్ళు బోరు పెడితే 3వ దాని దగ్గరికి వెళ్ళేవాడు. ఇక బయట 4-5 ఎంతమంది ఉంటారో నాకు ఏదో మంచి రసికుడు అని చెప్పారు. అంత నీచంగా మాట్లాడతావా? మీ తాత గురించి చెప్పండి. మా తాత అద్భుతమైన వ్యక్తి, నాకు జన్మనిచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పుడు నాకు అది కొనిచ్చాడు, ఇది కొనిచ్చాడు, ఇవి కదా మాట్లాడుకుంటారు. ఆయన రంగు భాగవతాలు ఎందుకు ఇక్కడ వీళ్ళందరికీ? ఆయన రసికుడు, ఇవన్నీ మాట్లాడకూడదు. సరే, అదే ఇది వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మాట్లాడిన మాటలకి బాగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. నా కూతురు వద్దనుకుంటున్నాను, కొడుకే కావాలనుకున్నాను అనుకో, తప్పలేదు. ఏం తప్పలేదు, నువ్వు అనుకో. ఒక తండ్రిగా ఒక తాత నీ హక్కు నీకు ఉంది, ఏం తప్పలేదు. కానీ నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు కూడా అలాగే కోరుకుంటారు కదా, అది తప్పు. సో చిరంజీవి గారు ఈ మధ్య కాలంలో అంటే మరి ఎందుకలా మాట్లాడు తెలియదు కానీ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం, ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి కొంచెం ఎక్కువ అయిపోయాయి. యాక్చువల్గా స్టార్టింగ్ సెల్ఫ్ డబ్బా కామెడీగానే కొట్టాడు. సుమన్ పిలిచి సుమన్ నాకు పేమెంట్ ఎంత, ఇదేంటి, ఇది బాగుంది, సరదాగా ఉంటుంది. తర్వాత మనం మాట్లాడే చూసుకోవాలి.